So today class area plans. నార్మల్గా లాస్ట్ టైం వీ హ్యావ్ డిస్కస్డ్ రూమ్ ప్లాన్స్ కదా. రూమ్ ప్లాన్స్ అంటే ఏం చేసాం, లైక్ ఒక రూమ్స్ క్రియేట్ చేసుకుని ఒక ఫ్లాట్ క్రియేట్ చేసుకుని డిఫరెంట్ రూమ్స్ చూపించాం. సో కిచెన్ ఎంత ఏరియా ఉంది, బెడ్రూమ్ ఎంత ఏరియా ఇచ్చాం, వాష్రూమ్కి ఎంత ఏరియా ఇచ్చాం, హాల్కి ఎంత ఏరియా ఇచ్చాం. అది కమర్షియల్ బేస్డ్ ఆన్ రూమ్ బట్టి ఎంత ఏరియా. నార్మల్గా క్యాడ్లో మనం డిస్క్రైబ్ చేసేది లెంత్ ఇంటూ బ్రెత్, బట్ ఏరియా క్యాలిక్యులేషన్ మనం ఎక్కువగా చూసేది రివీట్లో వచ్చేసరికి ఇలా ఉంటుంది. టోటల్ కన్జ్యూమింగ్ అంత ఏరియా కన్జ్యూమ్ చేసుకుంటుంది ఈచ్ స్పేస్ అనేది చూపిస్తాం అన్నమాట. ఇది రూమ్ ప్లాన్స్. రూమ్ ప్లాన్స్లోనే ట్యాగ్ విత్ ఓన్లీ ట్యాగ్ చూపించవచ్చు, విత్ ఏరియా చూపించవచ్చు, విత్ వాల్యూమ్ చూపించవచ్చు. సో ఈ టోటల్ ఏరియా అంతా ఇప్పుడు మొత్తం కలిపితే ఎంత వస్తుంది అవి చూపించాలంటే ఎలా చూపిస్తాం. రూమ్లు డిలీట్, వాల్స్ అన్ని డిలీట్ చేసేసి రూమ్ పెడతామా, అంతే. నార్మల్గా అయితే అంతే కదా. ఇప్పుడు వన్స్ వీ క్రియేట్ అ వాల్ ఏరియా అనేది డివైడ్ అయిపోతుంది. మళ్ళీ డివైడ్ అవ్వకూడదు, ఈ రెండు మర్జ్ అయిపోవాలంటే ఈ వాల్ డిలీట్ చేయాలా, డిలీట్ చేసేస్తాం ప్లాన్లో. మరి హౌ వి షో టోటల్ ఏరియా దాని ఫస్ట్ పాయింట్. దానికి మనకి ఏమంటే రూమ్ షెడ్యూల్ క్రియేట్ చేసి టోటల్ రూమ్స్ని కంబైన్ చేస్తే వచ్చేది ఏరియా. ఆర్ ఫ్లోర్ క్యాలిక్యులేట్ చేస్తే ఫ్లోర్ ఏరియానే టోటల్ ఏరియా. ఈ ఫ్లోర్ ఏరియా ఎంత, ఫ్లోర్ షెడ్యూల్ క్రియేట్ చేస్తాం షెడ్యూల్లో. ఈ ఫ్లోర్ ఏరియా ఎంత 1200 స్క్వేర్ ఫీట్, టోటల్ ఏరియా ఎంత 1200 స్క్వేర్ ఫీట్. బట్ ఫ్లోర్ అనేది మనకి ఒక ఫ్లోర్లో ఒక 4-5 అపార్ట్మెంట్స్ పడితే ఈచ్ అపార్ట్మెంట్ ఏరియా ఎంత ఉంది, రిమైనింగ్ ఏరియా ఎంత ఉంది, టోటల్ ఏరియా ఎంత ఉంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎలా చూపిస్తాం మరి. అదేందా, ఒక ఈచ్ ఫ్లోర్లో 5 అపార్ట్మెంట్స్ పడ్డాయి, ఈచ్ అపార్ట్మెంట్ 2000 స్క్వేర్ ఫీట్, 5 అపార్ట్మెంట్స్ ఎంత 10,000 స్క్వేర్ ఫీట్. మధ్యలో మనకి లాబీ కారిడార్ ఉంటుంది. మొత్తం కలిపి టోటల్ ఏరియా ఎంత ఏరియా డివైడ్ అయింది అది మనం చూపించగలమా. మనసు డివైడ్ అయిపోతే మళ్ళీ మర్చి చేయలేము ఇక్కడ, బికాజ్ డివైడ్ అవుతుందంటే వాల్స్ ఉంటేనే డివైడ్ అవుతుంది. వాల్స్ బేస్ చేసుకుని రూమ్స్ ఏరియాస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో టు పాయింట్ అవుట్ ఓన్లీ ఏరియాస్. ఇది రూమ్స్ అండ్ ఏరియా అంటే రూమ్ నేమింగ్ అంతే. రూమ్కి హ్యాచ్ ఇవ్వడం, రూమ్స్కి హైలైట్ చేయడం, ఇలాంటి ప్లాన్స్ కావాలంటే ఇక్కడ. ఇందులో అడిషనల్గా ఏరియా కూడా చూపించవచ్చు. బట్ పర్టికులర్గా ఏరియా మీద వర్కౌట్ చేయాలి, పర్టికులర్గా ఏరియా స్కీమ్స్ చూపించాలి అన్నప్పుడు వీ హ్యావ్ సపరేట్ ఏరియా ప్లాన్ క్రియేషన్, ఏరియా ప్లాన్స్. రూమ్స్ అయిపోయినాయి కదా లాస్ట్ క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ క్లాస్ వీడియోస్ చూడండి. నౌ ఏరియాస్. ఏరియా ప్లాన్స్ క్రియేట్ చేద్దాం. పర్టికులర్గా ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అదేమో అవన్నీ మనకు సంబంధం ఉండదు. ఇంకా బ్లాక్ ఏ ఏరియా ఎంత, బ్లాక్ బి ఏరియా ఎంత, బ్లాక్ సి ఏరియా ఎంత. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 acres ల్యాండ్ తీసుకుందాం. 3 acresలో ఒక రెసిడెన్షియల్ ప్లాట్స్ పడ్డాయి, హై రైజ్ అపార్ట్మెంట్స్ పడ్డాయి. ఓకే, ఒక 7-8 బ్లాక్స్ ఉంటాయి. కొన్ని 2 BHK బ్లాక్స్ ఉంటాయి, కొన్ని 3 BHK బ్లాక్స్ ఉంటాయి, లేదా అన్నీ ఒకటే బ్లాక్స్ అనుకున్నాం. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అప్ టు బ్లాక్ ఎఫ్ దాకా ఉన్నాయి. ఐడియా ఉంది కదా మీకు. రెసిడెన్షియల్ ప్లాట్స్ మంచి ఎంట్రన్స్ బిగ్ ప్లాట్ ఉంటుంది. సో ఈచ్ బ్లాక్, బికాజ్ మనకి అక్కడ ఏరియా ల్యాండ్స్కేప్ చేసినప్పుడు బ్లాక్స్తో పాటు పక్కన మనకి ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి. ఎమ్యూనిటీస్ ఉంటాయి, తర్వాత పార్కింగ్ ఉంటుంది, తర్వాత లైక్ ఎమ్యూనిటీస్ అంటే ఏంటి, జిమ్, బయట సైట్లో స్విమ్మింగ్ పూల్స్ కానీ, లేదనుకుంటే మనకి ప్లే గ్రౌండ్స్ కానీ, ఆర్ఎల్స్ పార్కింగ్ కానీ, లేదంటే సమ్ వాకింగ్ ఏరియా కానీ, మంచి ల్యాండ్స్కేపింగ్, ట్రీస్, ఇవన్నీ. సో టోటల్ ఆక్యుపైడ్ ఏరియా అంతా, ఇండివిజువల్ డివిజన్ ఏరియాస్ అంతా నాకు అది చూపించాలా, ఇది చూపించాలా, అదేవిధంగా మల్టిపుల్ ఏరియా స్కీమ్స్ క్రియేట్ చేయాలి. సేమ్ ఫ్లోర్కి ఒక ఏరియా స్కీమ్లో టోటల్ ఏరియా చూపిస్తా, దాన్ని డివైడ్ చేయండి, పక్కన పెడతాం. మళ్ళీ ఇంకో ఏరియా స్కీమ్ క్రియేట్ చేసి ఆ ఏరియా స్కీమ్లో డివైడ్ చేసి చూపిస్తా. మళ్ళీ ఇంకో ఏరియా స్కీమ్ వచ్చేసి మళ్ళీ దానిలో కూడా డివిజన్స్ వస్తాయి కదా. ఇప్పుడు బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, కారిడార్లు, ప్లే గ్రౌండ్లు, స్విమ్మింగ్ పూల్ అన్నాము. మరి బ్లాక్ ఏలో కూడా డివిజన్స్ ఉంటాయి కదా. మరి బ్లాక్ ఏ డివైడ్ చేస్తే టోటల్ ఏరియా చూపిస్తుందా. మన బ్లాక్ ఏని డివైడ్ చేస్తే 5 ఫ్లాట్స్ అది ఈచ్ ఫ్లాట్ ఎంత చూపిస్తే మరి టోటల్ ఏరియా చూపిస్తాం బ్లాక్ని. సో ఒకే ఫ్లోర్లో మల్టిపుల్ ఏరియా ప్లాన్స్ క్రియేట్ చేయాలి అంటే వీ హ్యావ్ సపరేట్ ఆప్షన్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. ఏరియా అండ్ వాల్యూమ్ కంపిటీషన్స్కి వెళ్తే ఇన్ ద కంపిటీషన్ బిహైండ్ వీ హ్యావ్ ఏరియా స్కీమ్స్. వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ స్కీమ్స్ ఫర్ ఈచ్ ఫ్లోర్. నీకు ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అన్ని డివిజన్స్ బట్టి ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్కటి ఇస్తాం. ఓకేనా. ఫస్ట్ ఏరియా స్కీమ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ బిల్డింగ్ అంట. గ్రాస్ బిల్డింగ్ అంటే 3 acres టోటల్ ల్యాండ్.
ఇప్పుడు ఇండివిజువల్గా డివైడ్ చేస్తే 3 acres డివైడ్ అయిపోతే డివైడ్ అవ్వదా? డివైడ్ అవ్వకుండా ఉండాలంటే అప్పుడు ఇంకా గ్రాస్ బిల్డింగ్ని యూజ్ చేసాం కానీ వదిలేసి రెంటబుల్ ఏరియా యూజ్ చేసుకుంటా. రెంటబుల్ ఏరియాతోనే ఇంకొక స్కీమ్ క్రియేట్ చేస్తా ఫర్ ద సేమ్ ఫ్లోర్, ఫర్ ద సేమ్ లెవెల్ 1. ఒకే లెవెల్ 1కి మల్టిపుల్ ఏరియా స్కీమ్స్ క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ టు మేక్ మల్టిపుల్ ఏరియా స్కీమ్స్ ఇన్ ద ఏరియా అండ్ వాల్యూమ్ కంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లేదు నాకు బై డిఫాల్ట్గా 2 ఉన్నాయి. చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ వదిలేసేయండి. ఇది అర్థమైంది కదా, ఆల్రెడీ రూమ్స్ అండ్ ఏరియాస్. సో ఇది మన ల్యాండ్, సమ్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఉంది. సమ్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్. ఈ ల్యాండ్ మొత్తం ఎంత ఉంది అంటే 1,36,224. దట్ మీన్స్ దీని చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, WA వాల్ లొకేషన్లో ఫినిష్ ఫేస్ ఎక్స్టీరియర్ పెట్టి నీట్గా ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తా. అంటే వాల్ థిక్నెస్ అనేది లోపలికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్, రూమ్ పెట్టకూడదు, అది బ్లండర్ మిస్టేక్. ఆ రూమ్ విత్ ఏరియా పెట్టి జస్ట్ ఏరియా చూస్తున్నా. ఎంత ఉంది టోటల్ ఏరియా? 1,35,000. యూనిట్స్లోకి వెళ్ళి ఏరియాని స్క్వేర్ ఫీట్ తీసి స్క్వేర్ యార్డ్స్ పెడదాం. స్క్వేర్ ఫీట్స్ యాకర్స్ ఉందా? స్క్వేర్ యార్డ్స్ లేదు, స్క్వేర్ మీటర్స్ ఉంది. స్క్వేర్ మీటర్స్ అంటే 12,000 స్క్వేర్ మీటర్స్. అదే ఇఫ్ యూ షో ఇన్ యాకర్స్, రౌండింగ్స్ పెట్టుకోండి 2-3 డెసిమల్స్. ఎన్ని యాకర్స్? 3.1 యాకర్స్ టోటల్ ల్యాండ్ అంతా. సో స్కేల్ ఇంక్రీజ్ చేసుకుందాం. దీన్ని హైడ్ కేటగిరీ కొడదాం, లెవెల్స్ కనబడకుండా. టోటల్ ఏరియా అంతా 3.1 acres. ఇది రూమ్ కాదు, ఏరియా. సో ఇలా చూపించకూడదు, దీన్ని డిలీట్ చేద్దాం. ఇది ఇప్పుడు ఈ బ్లాక్లో మనకి ఎక్కడ ఎంట్రన్స్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక 20 feet ఎంట్రన్స్. 20 వేద్దాం, 25 వేద్దామా? చాలా మంచి ఆర్చ్ కట్ వస్తుంది, ఎగ్జిట్ ఎంట్రన్స్ వాకింగ్. ఇదొక 15 feet చాలు, లిమిట్. కాలం కానీ సపోర్ట్ సక్సెస్ అంత ఉంటుంది కదా. ఇది ఎంట్రన్స్ అనుకోండి దానికి. లేదు ఇదొక ఎంట్రన్స్, ఇటొక ఎగ్జిట్ పెట్టుకోండి. వద్దు, మొత్తం ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంట్రన్స్. ఇలా వెళ్తున్నాం. ఇక డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. సో బ్లాక్స్ని నేను కొంచెం ప్రజెంట్ ఏం క్యాలిక్యులేట్ చేయలేదు కదా. ఐ విల్ టేక్ మోడల్ లైన్స్, జస్ట్ కొన్ని డివిజన్స్ ఇస్తాను. ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. ఇలా మనకి డిఫరెంట్ ఏమన్నా బ్లాక్స్ ఉంటాయి. ఇదంతా బ్లాక్స్ అనుకోండి, చాలా పెద్దది. ఎంత ఉంది ఇది? 5 feet చాలు. ఇలా బ్లాక్స్ ఉన్నాయి మీకు. అంటే బిల్డింగ్ ఏ, బిల్డింగ్ బి, బిల్డింగ్ సి, TELI. ఇదొక బ్లాకు. అంటే వాల్స్ డ్రా చేసుకోండి. అక్కడ ప్లే గ్రౌండ్, ఇదంతా ప్లే గ్రౌండ్ అనుకుందా. 10 feet వార్కింగ్ మొత్తం మనకి ఇలా ఉంది. ఓకేనా? ఇది ఎంట్రన్స్, ఇదంతా ఫ్రీ స్పేస్. ఇది నుంచి సెల్లార్ కిందకి వెళ్తుంది అనుకోండి. సేవ్ చేద్దాం. ఏరియా ప్లాన్స్. సో ఇక్కడ మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి? కాంపౌండ్ వాల్ హైట్ 8 feet పెట్టేది. అంటే ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఫెన్సింగ్ ఉంటుంది మంచిగా. 8 feet పైన మొత్తం ఫెన్సింగ్ అలా రన్ అవుతూ ఉంటుంది. మనకి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేద్దాం.
నౌ ఐ వాంట్ టు డివైడ్ ఆల్ ఏరియాస్. అది మనం ఫ్లోర్ ప్లాన్స్ సీలింగ్ ప్లాన్స్ 3D ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో సపరేట్గా మనకు ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది ఏరియా ప్లాన్స్ అని. ఓకేనా? సో గో టు ఆర్కిటెక్చర్, రూమ్స్ అండ్ ఏరియా. ఇక్కడ ఏరియా నార్మల్గా రూమ్ ప్లేస్ చేయాలంటే మనకి ఏం కావాలి? వాల్స్ ఉండాలి. వాల్స్, ఫ్లోర్స్, సీలింగ్స్ ఉంటే రూమ్ కమాండ్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ ఏరియాస్ ప్లేస్ చేయాలి అంటే మనకి ఏరియా బౌండరీస్ ఉండాలి, వాల్ కాదు, ఏరియా బౌండరీ. సో మీకు నచ్చిన దగ్గర బౌండరీ లైన్ డ్రా చేస్తాం, దాని లోపల ఏరియాస్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, అది వాల్స్ ఉంటే వాల్ చుట్టూ బౌండరీస్ అనేవి డ్రా చేస్తాం, మనం డ్రా చేసుకోవాలి. ఏరియా మనమే డివైడ్ చేసుకోవాలి డిఫైన్ చేయాలంటే. సో అలా. బట్ ఏరియా ప్లేస్ చేయాలంటే ఏరియా కమాండ్ అనేది ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేయాలి. ఫ్లోర్ ప్లాన్లో, సీలింగ్ ప్లాన్లో ఏరియా కమాండ్ పనిచేయదు. రూమ్ కమాండ్ అయితే పనిచేస్తుంది, నార్మల్గా చూపించేది. సో ఏరియాస్ ప్లేస్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏరియా ప్లాన్స్ క్రియేట్ చేయాలి. సో ఏరియా ప్లాన్ క్లిక్ చేస్తే సపరేట్గా ప్రాజెక్ట్ బజార్లో ఏరియా ప్లాన్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్లో మనం క్రియేట్ చేసిన ఏరియాస్ అన్నీ స్టోర్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నా దగ్గర 2 లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 1, లెవెల్ 2. మేబీ సెకండ్ ఫ్లోర్ కూడా ఏరియా ప్లాన్స్ కావాలి కదా. 5 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 5 అపార్ట్మెంట్స్కి ఏరియా ప్లాన్. టోటల్ అపార్ట్మెంట్ ఏరియా అంటే ఇండివిజువల్ ఫ్లాట్ ఏరియా ఎంత, ఇండివిజువల్ రూమ్ ఏరియా ఎంత. అపార్ట్మెంట్ మొత్తం 3000 స్క్వేర్ ఫీట్ వచ్చింది, 2000 స్క్వేర్ ఫీట్ వచ్చింది. ఇండివిజువల్గా రూమ్స్ ఎంత ఏరియాస్ వచ్చాయి, ఇండివిజువల్ ఏరియాస్ రూమ్ ప్లాన్లో చూపిస్తాం, టోటల్ లేఅవుట్ ఏరియా ప్లాన్లో చూపిస్తాం. అదేవిధంగా మీకు ఒక అపార్ట్మెంట్ లేఅవుట్ ఇస్తే దానికి ఏరియా ప్లాన్స్ క్రియేట్ చేయాలి మీరు. దెన్ ఐల్ గో టు లెవెల్ 1. లెవెల్ 1కి ఏరియా ప్లాన్ క్రియేట్ చేయాలి. గో టు క్రియేట్ ఏరియా ప్లాన్. టు ప్లేస్ ఏరియాస్ ఏరియా బౌండరీ క్రియేట్ చేయాలి. ఏరియా బౌండరీ డ్రా చేయాలంటే ఏరియా ప్లాన్ ఉండాలి. సో గో టు ఏరియా ప్లాన్ కమాండ్, క్రియేట్ ఏరియా ప్లాన్. ఏరియా ప్లాన్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఫ్లోర్ క్రియేట్ చేయాలి అడుగుతుంది, లెవెల్ 1కా లెవెల్ 2కా. ఇప్పుడు నువ్వు లెవెల్ 1కి ఏరియా ప్లాన్ క్రియేట్ చేస్తున్నావు. ఫర్ వాట్ ఆస్పెక్ట్, దేనికోసం క్రియేట్ చేస్తున్నావు? లెవెల్ 1కి ఏం చూపిద్దామని 3 acres చూపించాలి నేను. ఎంత? 3 acres టోటల్ ఏరియా అంటాం దాన్ని. సో ఇక్కడ లెవెల్ 1 సెలెక్ట్ చేసి ఓకే చేసే ముందు టైప్ ఆఫ్ ఏరియా అని సెలెక్ట్ చేయాలి. గ్రాస్ బిల్డింగ్ ఏరియానా, రెంటబుల్ ఏరియానా అని. గ్రాస్ బిల్డింగ్. ఇక్కడ నేను ఇండివిజువల్ బ్లాక్స్ చూపించాను. ఈ ఏరియా ప్లాన్లో ఏం చూపిస్తాను? గ్రాస్ బిల్డింగ్. సో సెలెక్ట్ ద గ్రాస్ బిల్డింగ్ ఏరియా టైప్, క్లిక్ ఆన్ లెవెల్ 1. ఓకే. సో ఆటోమేటికలీ క్రియేట్ ఏరియా బౌండరీ. ఏరియా బౌండరీ క్రియేట్ చేయాలా వద్దా అడుగుతుంది, ఎస్ ఆర్ నో. అరౌండ్ ద ఎగ్జిస్టింగ్ వాల్స్. నో కొడితే క్రియేట్ అవ్వ, ఎస్ కొడితే క్రియేట్ అవుతాయి. నాకు వద్దు, నేను మాన్యువల్గా క్రియేట్ చేసుకుంటా. అంటే ఇప్పుడు చూడండి, నో కొట్టేసా. ఏరియా ప్లాన్స్లో లెవెల్ 1, ఇక్కడ చూడండి బ్రాకెట్లో వచ్చింది గ్రాస్ బిల్డింగ్ ఏరియా ప్లాన్ ఫర్ లెవెల్ 1. ఇది ఏరియా ప్లాన్, సపరేట్గా ఏరియా ప్లాన్ క్రియేట్ అయింది. నౌ టేక్ ఏరియా బౌండరీ కమాండ్, టేక్ ఏరియా బౌండరీ, డ్రా ద ఏరియా బౌండరీ where you want to show area. Now take area command, show area. How much total area? Outer to outer. Walls అనేవి సంబంధం లేదు. టోటల్ ఏరియా ఎంత? 3.1 acres. కరెక్ట్ వచ్చింది. సో టోటల్ ఏరియా ఎంత? 3.7 acres. ఇప్పుడు ఇక్కడ ఏరియా బౌండరీస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేయాలా? అలా క్రియేట్ చేయకూడదు. ఇక్కడ టోటల్ ఏరియా చూపిస్తాయి. ఈ ప్రింట్అవుట్ని ఈ వ్యూని షీట్లో పెట్టుకుంటా. డివైడ్ చేస్తే 3.12 చూపిస్తుంది. ఇంకా డివైడ్ అయిపోద్ది కదా. మరి ఇది డివైడ్ అవ్వకూడదు. ఈ ఫ్లాట్లు కూడా చూపించాలి, ఈచ్ బ్లాక్ ఏరియా కూడా చూపించాలి. బ్లాక్ ఏ అంత, బ్లాక్ బి అంత, బ్లాక్ సి అంట. దాన్ని రెంటబుల్ ఏరియా అంట. బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్ బట్టి మనం డివైడ్ చేసుకుంటాం ఈచ్ బ్లాక్కి ఎంత ఉంటుందా అనేది. ఇండివిజువల్ బ్లాక్ ఏరియా చూపించాలి. ఇప్పుడు మీరు ఏరియా బౌండరీ ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసి రెక్టాంగిల్ క్లిక్ చేసి ఇలా ఒక రెక్టాంగిల్ డ్రా చేసామనుకోండి, ఏమవుతుంది? 3.12 కాస్త తగ్గాల. మరి ఏరియా డివైడ్ చేస్తాం కదా, డివైడ్ చేయకూడదు. సో దీన్ని ఈ వ్యూని ఇలా ఉంచేసుకుంటాం, మళ్ళీ క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఇంకొక ఏరియా ప్లాన్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ ఏరియా ప్లాన్ ఫర్ లెవెల్ 1. దిస్ టైం గ్రాస్ బిల్డింగ్ ఆల్రెడీ క్రియేట్ చేశాం కాబట్టి ఆ స్కీమ్కి యూజ్ చేయలేవు. నా ఈసారి ఇంకొక ఏరియా స్కీమ్ సెలెక్ట్ చేసుకుని లెవెల్ 1 సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. డూ యూ వాంట్ టు క్రియేట్ ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దిస్ టైం ఎస్. ఎట్లా నేను యూజ్ చేయండి దాన్ని, ఎందుకంటే బ్లాక్స్ చూపిస్తాయి కాబట్టి. ఇప్పుడు చూడండి ఏరియా ప్లాన్ గ్రాస్ బిల్డింగ్ అలా ఉంది, ఏరియా ప్లాన్ రెంటబుల్ ఏరియాలో వస్తుంది. ఏరియా ప్లాన్ రెంటబుల్. లెవెల్ 1కి ఇంకో స్కీమ్ క్రియేట్ అయింది. సేమ్ లెవెల్ 1కి ఇంకో స్కీమ్ క్రియేట్ చేసుకున్నాం. ఇందులో ఏం చూపిస్తాం? ఏరియా బౌండరీస్, డివైడ్ ఏరియాస్ 1,
ఈచ్ బ్లాక్ ఏరియా చూపిస్తాం ఇక్కడ. క్రియేట్ ఏరియా బౌండరీస్ అరౌండ్ వాల్స్ ఆర్ యువర్ రిఫరెన్స్ లైన్స్. నా ప్లేస్ ఏరియాస్. ఫస్ట్ ఏరియా స్కీమ్ క్రియేట్ చేయాలి. మీరు ఏ పర్పస్ మీద క్రియేట్ చేస్తున్నారో ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకుని ఏరియా ప్లాన్ క్రియేట్ చేసి ఏరియా బౌండరీస్ క్రియేట్ చేసుకుని నా ప్లేస్ ఏరియాస్. ట్యాగ్ అండ్ ప్లేస్మెంట్ ఆన్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇవి ఇన్నర్ టెన్నర్ పెట్టాయి కాబట్టి నో కొట్టానా. ఓకే. ఏరియా బౌండరీ ఏరియా ఈ ఏరియా రిమైనింగ్ ఏరియా అంతా చూపిస్తాం. ట్యాగ్ని కొంచెం స్కేల్ని ఇంక్రీజ్ చేయండి. ఇండివిజువల్ ఏరియాస్ ఎంత. ఇప్పుడు యూనిట్స్ ఇక్కడ యూనిట్స్ యాకెట్స్లో కాకుండా స్క్వేర్ ఫీట్స్లో చూపిద్దాం. ఇక్కడ స్క్వేర్ ఫీట్లో పెడితే ఇక్కడ కూడా చేంజ్ అవుతాయి. డ్రాయింగ్ మొత్తం ఒకటే యూనిట్స్లో పెట్టుకోవాలి. ప్రాజెక్ట్ మొత్తం సేమ్ యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకోలేం. మరి ఇక్కడ యాకర్స్ ఫ్రీ షీట్లో పెట్టినప్పుడు ఈ వ్యూ షీట్ యాకర్స్లో ఉండాలి. ఈ వ్యూ అనేది స్క్వేర్ ఫీట్స్లో ఉండాలి. ఏం చేయాలి అంటే ఒక వ్యూ మొత్తం స్క్వేర్ ఫీట్లో చూపించాలి. ఎందుకంటే యాకర్లో పడితే 0.00 చూపిస్తుంది నాకు వద్దు అది. ఇంకో వ్యూ నాకు ఎందులో ఉండాలి? యాకర్స్లో ఉండాలి. యూనిట్స్ మార్చాలి, స్కీమ్ కాదు. యూనిట్స్ కోసం ఇంకో పేజ్ ఎలా చేస్తుంది? ఆల్రెడీ పేజ్ ఉంది కదా, ఇదో పేజ్ ఉంది. యూనిట్స్ ఎందులో చూపిస్తుంది? స్క్వేర్ ఫీట్. ఎన్ని యాకర్స్? 3.10. నార్మల్గా చెప్తున్నా. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వాల్ పెట్టాం. డిఐ డైమెన్షన్ ఎందులో చూపిస్తుంది? 24 feet. ఈస్ట్ ఎలివేషన్లోకి వెళ్తే డిఐ డైమెన్షన్ ఎందులో చూపిస్తుంది? 24 feet. ఇప్పుడు నేను యూనిట్స్లోకి వెళ్ళి ఫీట్ కాస్త మీటర్స్లో పెట్టుకున్నా. ఇది డిస్టెన్స్ కాదు, లెంత్ కాస్త మిల్లీమీటర్స్లో పెట్టుకున్నా. మరి లెవెల్ 1లోకి వెళ్తే మీటర్స్లో ఫీట్స్లో ఉంటాయి, మిల్లీమీటర్స్లో ఉంటాయా? అంతే కదా. ఈ స్టేషన్లో యూనిట్స్ ఇందులో అంతే. లేదు నాకు ఈ వ్యూ నాకు ఫీట్స్లో చూపించాలి, ఈ వ్యూ మిల్లీమీటర్లో చూపించాలంటే ఈ డైమెన్షన్ కాబట్టి డైమెన్షన్ సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. యూనిట్స్ ఫార్మాట్లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఆఫ్ చేసుకొని దీనికి డూప్లికేట్ చేసుకుని మళ్ళీ డూప్లికేట్ చేయలేదంటే మారిపోతాయి. ఎడిట్ టైప్లో డూప్లికేట్ చేసుకొని మళ్ళీ అది కూడా మారిపోద్ది. యూనిట్స్ ఫార్మాట్లో ఎందులో చూపిస్తాను? ఇక్కడ ఫీట్స్ అండ్ ఇంచెస్లో చూపిస్తాను. ఇందులో ఉంది 24 feetలో ఉంది, ఇది ఇందులో ఉంది 7.4 metersలో ఉంది. యూనిట్ డైమెన్షన్ కాబట్టి డూప్లికేట్ చేయొచ్చు మీరు. డిఫరెంట్ యూనిట్ పెట్టాలంటే ఇది ఏరియా, ఈ డైమెన్షన్ సెలెక్ట్ చేసి ఎడిట్ టైప్ డూప్లికేట్ అలాంటివి ఉండవు ఇక్కడ. ఇది ఒక పారామీటర్. నాకు తెలియదు. ఐ హ్యావ్ 10 years experience. I don't know how to make it. ఓకే. కావాలంటే షీట్లో చూపించవచ్చు. ఒక షెడ్యూల్ క్రియేట్ చేసుకుని అక్కడ యూనిట్స్ షీట్కి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ న్యూ షెడ్యూల్ ఫర్ ఏరియాస్, రెంటబుల్ ఏరియాస్కి ఒక షెడ్యూల్ క్రియేట్ చేసి ఏరియా సెలెక్ట్ చేసుకున్నా. టోటల్ ఏరియాస్ ఎంత? ఏరియాస్లోకి వెళ్ళి ఫార్మెట్లో ఏరియాస్ని ఫీల్డ్ ఫార్మాట్ని ఇక్కడ యాకర్స్ పెట్టుకుంటే యాకర్స్. ప్రాజెక్ట్ ఎందులో ఉంది? స్క్వేర్ ఫీట్లో ఉంది. షెడ్యూల్ ఎందులో ఉంది? యాకర్స్లో ఉంది. ఇలా మార్చుకోవచ్చు. యూనిట్ ఏరియాలోకి వెళ్ళి సో ఇలా మనం ఏం చేస్తామంటే ఏరియాస్ చూపించుకుంటాం. సేమ్ ఫ్లోర్కి మల్టిపుల్ ఏరియా స్కీమ్స్ ఇలా క్రియేట్ చేసుకోవాలి.
సో టోటల్ ఏరియా 3.2. ఈచ్ బిల్డింగ్ ఏరియా కోసం రెంటబుల్ ఏరియా స్కీమ్ క్రియేట్ చేసుకుని అందులో ఇండివిజువల్ ఏరియాస్ చూపించాం. ఇండివిజువల్ ఏరియాస్ ఎంత వచ్చాయి? బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అలా వచ్చాయి. సో వన్స్ ఏరియా ప్లే చేసిన తర్వాత వీటికి నేమ్స్ ఇవ్వండి. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్స్ సి, ఇలా ఇండివిజువల్ బ్లాక్స్ అనేవి మనం చూపిస్తాం అన్నమాట. ఈచ్ బ్లాక్ ఎంత ఏరియా వచ్చింది చూపిస్తాం. వీటన్నింటికి కలిపితే ఎంత వస్తుంది? ఇది ఇది. ఇప్పుడు బ్లాక్ ఏలో కూడా డివిజన్స్ పడ్డాయి, అంటే 5 ఫ్లాట్లు పడ్డాయి. ఎన్ని పడ్డాయి? సో ఫ్లోర్ ప్లాన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక లైన్ ఇలా ఒక ఫ్లాట్ ఉంది, ఇలా ఒక ఫ్లాట్ ఉంది, ఇలా ఒక ఫ్లాట్ ఉంది ఎల్ఐ, ఇలా ఒక ఫ్లాట్ ఉంది, చిన్న 1 BHK ఫ్లాట్, ఇలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈచ్ అపార్ట్మెంట్, ఈచ్ ఫ్లాట్, ఈచ్ అపార్ట్మెంటే కదా, అపార్ట్మెంట్ ఫ్లాట్, ఈచ్ ఫ్లాట్ ఏరియా చూపించాలి. ఇప్పుడు ఫ్లాట్ 5 ఫ్లాట్లు ఇవి, ఇదంతా ఒక ఫ్లోరు, ఒక ఫ్లోర్లో 5 ఫ్లోర్, ఇందులో 3 ఫ్లోర్స్లో పడ్డాయి డీటెయిల్ ఎల్ఐ. దీని లోపల ఈ ఫ్లాట్లో రూమ్స్ ఉంటాయి. ఎంత తక్కువ 2000 స్క్వేర్ ఫీట్ ఇది, అదొక రూమ్ 2000 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లాట్ ఎల్ఐ లైన్. ఇలా ఒక ఫ్లాట్ ఉంది, ఇలా ఒక ఫ్లాట్ ఉంది, అది స్టేర్ కేసు లిఫ్ట్ ఇచ్చుకుందాం. ఇలా ఒక ఫ్లాట్ ఉంది, మధ్యలో స్టేర్ కేసు లిఫ్ట్ ఉంది, ఈ స్పేస్, ఇది కారిడార్ అనమాట. దీనికి ఈ కారిడారు, ఈ ఫ్లాట్కి ఎక్కడ ఉంది? ఇలా ఒక ఫ్లాట్ ఉంది, మళ్ళీ జస్ట్ ఎగ్జూమ్ ఎల్ఐ, ఇలా ఒక ఫ్లాట్ ఉంది, ఇలా ఒక ఫ్లాట్ ఉంది. వీ హ్యావ్ లైక్ దిస్ ఎల్ఐ. ఈ ఫ్లాట్స్ అనమాట ఇలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకి ఏంటిది, ఇందులో టోటల్ ఏరియా చూపించాం, ఎంత టోటల్ ఏరియా ఇది. సో ఆఫ్టర్ షోయింగ్ ఏరియా, ఎయిర్ బౌండరీ, ట్రాక్ ఏరియా, ట్యాగ్స్ ప్రాపర్ నేమ్స్ ఇవ్వండి. ఏంటది? గ్రాస్ ఏరియా 3.1. కలర్ ఫిల్ లెజెండ్ ఇవ్వాలి అన్నప్పుడు గో టు అనోటేషన్, కలర్ ఫిల్ లెజెండ్ క్లిక్ చేయండి. ఏరియా గ్రాస్ బిల్డింగ్, ఓకే. గ్రాస్ ఏరియా ఎంత, ఇది క్లోజ్. గ్రాస్ బిల్డింగ్ చూపించేస్తాం, అయిపోయిందా? దీనికి ఏమైనా డైమెన్షన్స్ ఇవ్వాలి అంటే మొత్తం గ్రాస్ బిల్డింగ్ డైమెన్షన్ అంతా చూపిస్తాం. ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా చూపిస్తాం. ఇది గ్రాస్ బిల్డింగ్. ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్ ఫ్లాట్ ఏరియాస్ యూనిట్స్లోకి వెళ్ళి ఇది మాత్రం డౌటే కదా, ఎస్ఎఫ్టీ పెట్టుకున్నాం. బట్ ఇది చేంజ్ చేస్తే ఇది కూడా చేంజ్ అవుతుంది ఎయిర్ యూనిట్స్. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి, సపరేట్గా ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయాలి మీరు. ఎడిట్ టైప్లోకి వెళ్ళి కలర్ లైన్ విత్ టెక్స్ట్, ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే దీని కిందన నేను ఒక ఫ్యామిలీ క్రియేట్ చేస్తాను. అక్కడ నాకు ఏం చేయాలి అంటే ఏరియాస్లో చూపించాలి. బట్ యూనిట్స్ ఏరియా పడితే ప్రాజెక్ట్ మొత్తం అదే ఫార్మెట్లో ఉంటుంది. ఫ్లోర్ ప్లాన్స్ కానీ, సీలింగ్ ప్లాన్స్ కానీ, షెడ్యూల్స్ కానీ అన్నీ ప్రాజెక్ట్ యూనిట్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క యూనిట్ సెట్ చేయలేము అనమాట.
డైమెన్షన్స్ కనుకోండి డూప్లికేట్ చేసుకుని యూనిట్ ఫార్మేట్ చేంజ్ చేసుకోవచ్చు. షెడ్యూల్స్ అనుకోండి అక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు, బట్ నార్మల్గా చేయలేం. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక లేబుల్ క్రియేట్ చేసుకుంటారు విత్ ఫార్ములా లేబుల్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు స్క్వేర్ ఫీట్స్ నుంచి మీకు ఎందులో కావాలి, యాకర్సా స్క్వేర్ యార్డ్స్ చూపిద్దామా? స్క్వేర్ యార్డ్స్ చూపిద్దాం. ఒక స్క్వేర్ ఫీట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 1 స్క్వేర్ ఫీట్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 1 యార్డ్ 3 ఫీట్. 1 స్క్వేర్ యార్డ్ 9 స్క్వేర్ ఫీట్. 9 స్క్వేర్ ఫీట్ అంటే 1/9 స్క్వేర్ యార్డ్స్. 1/9 స్క్వేర్ యార్డ్స్. సో 1/9 అంటే ఎంత? 0.01111 0.111 మల్టిప్లై చేస్తే స్క్వేర్ ఫీట్ ఇంటూ 0.11 చేస్తే వచ్చేది ఏంటి? స్క్వేర్ యార్డే కదా. సో రేవిట్లో ఈ టిప్ ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. నా ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా తెలియదు, ఎవరికి చెప్పాలి, మాకు కన్ఫ్యూజ్ అవుతారు. నేర్చుకుంటూ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వద్దు అంటే పర్లేదు, వేరే అండి. చూద్దామంటే చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ వన్ లేబుల్. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. అక్కడ ఏం చేస్తానంటే ఏరియా యాడ్ చేస్తాను. ఏరియా యాడ్ చేసి ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఈ పారామీటర్ వద్దు నాకు, క్యాలిక్యులేటెడ్ పారామీటర్ ఏరియా యాడ్స్. ఫార్ములాలో ఏరియా మల్టిప్లై 0.111. ఓకే, దాన్ని ఇంటూ ఏం చేశాను 111 చేసి ఇక్కడ చూపించాను. ఈ ఫ్యామిలీకి ఇంకా ఏరియాతో పని లేదు, డిలీట్. ఇది కొత్త ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ సేవ్ యాజ్ ఫ్యామిలీ, ఏరియా ట్యాగ్ 2 అని ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసి లోడ్ ఇంటూ ప్రాజెక్ట్. ఇప్పుడు చూడండి ఇది ఓకే. ఈ సెలెక్ట్ ఆల్ చేసి ఇక్కడ ఏ ట్యాగ్ 2 సెలెక్ట్ చేద్దాం. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వచ్చింది? కరెక్టే, అదేందా. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ ట్యాగ్ని కాపీ చేయొచ్చు కదా. దీనికి ఏరియా ట్యాగ్ 1 ఇచ్చాను, ఇది ఏరియా ట్యాగ్ 2. 6240 స్క్వేర్ ఫీట్ ఎంతమ్మది? 693.33 అయినా కరెక్ట్గా వచ్చిందా? ఒక ఫార్ములా క్రియేట్ చేసి చూపించుకోవాలన్నమాట. సో టోటల్ ఏరియా అంతా యూనిట్లోకి వెళ్దాం. దీనికి అనిపించట్లేదు సార్. టోటల్ ఏరియా ఎంత ఏకర్స్లో చూపిద్దాం. ఇక్కడ టోటల్ ఏరియా ఎంత? 3.127 ఏకర్స్. ఇండివిజువల్ ఏరియాస్ ఎంత ఇప్పుడు? స్క్వేర్ యార్డ్స్లో పెట్టుకున్నాం. సో ఇది ట్యాగ్ 1. ఇంకో పారామీటర్ క్రియేట్ చేసుకుని ఆ పారామీటర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? యూ హ్యావ్ ఎ రికార్డింగ్, చెక్ ఈ ఫార్ములా. రికార్డింగ్ ఉందిగా, ఫార్ములా చెక్ చేసి చూపించాను నాకు. తర్వాత ఇలా మీరు మల్టిపుల్ ఏరియా చూపించవచ్చు. తర్వాత చెప్తాను ఒక నిమిషం. సో ఇలా మీరు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇఫ్ యూ వాంట్ టు ఇది యూనిట్స్ కోసం, దిస్ ఈజ్ నాట్ ఏరియా ప్లాన్, దిస్ ఈజ్ యూనిట్స్. నార్మల్ రెగ్యులర్గా పెట్టే ఫార్ములా అది. ఇప్పుడు నాకు ఏంటంటే బ్లాక్ 2 ఏరియా స్కీమ్స్ క్రియేట్ చేస్తా టోటల్ లేఅవుట్కి. ఏంటది? గ్రాస్ బిల్డింగ్ ఒకటి, రెంటబుల్ ఒకటి. ఈ రెంటబుల్లో ఏం చూపిస్తున్నామంటే ఒక్కొక్క బ్లాక్ ఏ, బ్లాక్ సి, బి, బ్లాక్ సి. సో దీనికి ఒక అనోటేషన్ ఇద్దాం, కలర్ఫుల్ లెజెండ్. రెంటబుల్ ఏరియాకి లెజెండ్ సెలెక్ట్ చేసి స్కీమ్ని రెంటబుల్ ఏరియా కాకుండా క్రియేట్ ఏ న్యూ స్కీమ్. దాంట్లో ఏరియాస్ చూపిస్తాను, ఈచ్ ఏరియా కాదు, నేమ్స్. నేమ్ ఒక్కొక్క నేమ్కి ఒక్కొక్క కలర్ వస్తుంది. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, బ్లాక్ డి,
బ్లాక్ సి, బ్లాక్ ఎఫ్, బ్లాక్ ఎఫ్ జి, ఓకేనా, బ్లాక్ జి, తర్వాత హెచ్, నెక్స్ట్ ఐ, తర్వాత జే. ఇంకా బ్లాక్ వేసేసరికి కే. లేదు సార్ ఇది బ్లాక్ జీ కే ఇది కే కాదు, ప్లే గ్రౌండ్. ఇదేంటిది, క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ 520 స్క్వేర్ యార్డ్స్. ఇలా మనం ఏరియాస్ ఇస్తామన్నమాట, టోటల్ ఏరియా. ఇప్పుడు నాకు బ్లాక్ ఏలో 5 అపార్ట్మెంట్స్ వచ్చాయి, ఈచ్ అపార్ట్మెంట్కి అంతంత ఏరియా అది చూపించాలనిపిస్తాం. ఏం చేయాలి ఇప్పుడు, ఇండివిజువల్ అపార్ట్మెంట్ చూపించాలి. ప్రతి ఫ్లాట్లో ప్రతి బ్లాక్లో అపార్ట్మెంట్స్ ఫ్లోర్ ప్లాన్. ఇప్పుడు బ్లాక్స్ ఇందులో చూపిస్తాం కదా, ఇంకొక ఏరియా ప్లాన్ క్రియేట్ చేయాలి. ఆ ఏరియా ప్లాన్లో ఏం చేస్తాం, అపార్ట్మెంట్లో రూమ్స్ ఉంటాయి, బ్లాక్స్లో రూమ్స్ ఉండవు. ఒక ఫ్లోర్లో ఏముంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫ్లాట్లు ఉంటాయి, ఈచ్ ఫ్లాట్లో రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్లాట్ ఏ, ఫ్లాట్ బి, ఫ్లాట్ సి, ఫ్లాట్ డి, ఫ్లాట్ ఈ, ఒక్కొక్క ఫ్లాట్ ఏరియా ఎలా చూపిస్తాం, గో టు క్రియేట్ ఏరియా ప్లాన్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 2 ఉన్నాయి, గ్రాస్ బిల్డింగ్కి లెవెల్ 1 అయిపోయింది, రెంటబుల్కి లెవెల్ 1 అయిపోయింది. ఇది లెవెల్ 2నా, లెవెల్ 1కే కావాలి, లెవెల్ 2 కావాలి, లెవెల్ 1 కూడా కావాలి, లెవెల్ 2 కూడా కావాలి. ఫస్ట్ ఏం చేస్తాం, ఏరియా ప్లాన్స్, create area plans for each level by area scheme. Create area plans for each level by area scheme. స్కీమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఏరియా అండ్ వాల్యూమ్ కాంపిటీషన్లోకి వెళ్ళి ఇప్పుడే చెప్పింది స్కీమ్స్ క్రియేట్ చేయమని. సో ఇలా గ్రాస్ బిల్డింగ్ అండ్ రెంటబుల్. ఇంకో స్కీమ్ క్రియేట్ చేద్దాం. ఈసారి ఏంటిది, రెంటబుల్ 2. రెంటబుల్ 2 అంటే ఫ్లాట్స్కి, ఈచ్ ఫ్లాట్కి అంత ఏరియా చూపిద్దాం. ఈ స్కీమ్ని యూజ్ చేస్తాం. ఇంకో స్కీమ్ కావాలంటే మన ఫ్లాట్లో కూడా రూములు చూపించాలంటే, ఎందుకు రూమ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, ఫ్లోర్ ప్లాన్స్ ఉన్నాయి కదా, రూమ్ చూపిస్తున్నాం ఆల్రెడీ, ఇందులో కూడా రూమ్ చూపిద్దామా, చూపించాలా. అక్కడ చూపించినప్పుడు లెంత్ ఎంతో వెయిట్ చూపిస్తాం, ఇక్కడ చూపించినప్పుడు ఏరియా చూపిద్దాం, అంతే కదా. మీ ఇష్టం, అది కావాలి అంటే వద్దా మీ ఇష్టమే, మీ ఆప్షన్ చెప్తున్నా, మీరు అడగట్లేదని. కావాలంటే మీ ఇష్టం, వద్దన్నా మీ ఇష్టమే. మనందరూ ఏరియా చూపించాలి, లెంత్ బ్రెడ్త్ చూపించాలంటే, మరి ఏరియా చూపించాలంటే, సో ఇందులో ఏరియా చూపించండి, అక్కడ మీరు లెంత్ బ్రెడ్త్ మాన్యువల్గా ఇవ్వండి. సో రెంటబుల్ ఏరియా 2 ఇచ్చాను. లైక్ దట్ ఫస్ట్ క్రియేట్ ఏరియా స్కీమ్. ఏరియా స్కీమ్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ అంటే ఏరియా బౌండరీ. డ్రా ఏరియా బౌండరీ లైన్స్ to define areas. తర్వాత ఏం చేయాలి, ఏరియా కమాండ్, ప్లేస్ ఏరియాస్ ఇన్ ఈచ్ ఏరియా బౌండరీ. Place areas in each area boundary. Name it. వాటికి ప్రాపర్గా నేమ్స్ ఇవ్వండి. యాడ్ కలర్ ఫిల్ లెజెండ్. అయిపోయాయి అంతే, మీరే ప్లాన్స్.
ఇక్కడ ఏరియాస్లోనే మనం యూనిట్స్ కావాలంటే డిఫరెంట్గా చూపించుకోవాలంటే ఆ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చూడండి, నాకు ఒకసారి ఈచ్ ఏరియా కావాలి. నేను ఏం చేస్తున్నాను, అగైన్ క్రియేట్ ఏరియా ప్లాన్. ఫస్ట్ గో టు ఏరియా అండ్ వాల్యూమ్ కంపిటేషన్ టు క్రియేట్ ఏరియా స్కీమ్స్. టిప్ ఇక్కడ go to area and volume computations to create area schemes. ఓకేనా? సో ఇక్కడ స్కీమ్ క్రియేట్ చేసాను మూడోది. ఈసారి మళ్ళీ ఏరియా ప్లాన్లోకి వెళ్ళి లెవెల్ 1కి రెంటబుల్ 2 గ్రాస్ బిల్డింగ్ లెవెల్ 1 యూజ్ చేశాను, రెంటబుల్ లెవెల్ 1 యూజ్ చేశాను. ఇంకో స్కీమ్ క్రియేట్ చేసుకుని దానికి లెవెల్ 1 మళ్ళీ యూజ్ చేసుకుంటా. నో డ్రా ఆటోమేటికల్లీ నో. సో వీ హ్యావ్ గ్రాస్ బిల్డింగ్ లెవెల్ 1 విచ్ షోస్ టోటల్ ఏరియా, రెంటబుల్ 1 లెవెల్ 1 విచ్ షోస్ each block area. Now rentable 2 area 2 shows divisions, inka divisions. So malli area boundary, draw the area boundary around where you want to show the areas. మీకు కావాల్సిన షేప్స్ బిల్డింగ్ ప్రకారం ఆర్కులు రెక్టాంగుల్ ఉండవు. ఇది ఈచ్ draw the area boundary. Now place areas 1 2 3 4 5 6 1 2 3 4 total area block B block C. కొంచెం డీటెయిల్ స్కేల్ ఇంక్రీజ్ చేద్దాం. ఇది ఈచ్ ఫ్లోర్ అంతా యూనిట్లోకి వెళ్ళా, దీన్ని సెలెక్ట్ చేసి ఎస్వి ఏరియా ట్యాగ్ 1 యూజ్ చేద్దాం. హ్యాకర్స్లో ఉంది. ఇప్పుడు స్క్వేర్ ఫీట్స్లో కావాలి. యూనిట్స్లోకి వెళ్ళి ఏరియాని స్క్వేర్ ఫీట్స్లో పెట్టండి. 2 డెసిమల్స్ యూజ్ చేద్దాం. ఈచ్ ఫ్లాట్ ఎంత పడింది? 700 స్క్వేర్ ఫీట్. అదే ఈచ్ ఫ్లాట్ ఏరియా 700 500 స్క్వేర్ ఫీట్. డివిజన్స్ ఇందులో కూడా ఇవ్వాలి. సో రెంటబుల్ 1లో మనం చూపించేది బ్లాక్స్ ఇన్ స్క్వేర్ యార్డ్స్. అది ఈ స్క్వేర్ యార్డ్స్ కదా, ఇది సెలెక్ట్ చేసి ఎడిట్ ఫ్యామిలీలోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ లేబుల్ కొట్టి సఫిక్స్ ఏమి ఇద్దామా, యాడ్స్ లోడ్ ఇంటూ ప్రాజెక్ట్ ఓవర్ రేట్ అన్నిట్లో స్క్వేర్ యాడ్స్. ఎడిట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసి ఎడిట్ లేబుల్, దీన్ని ఫార్ములా ఎడిట్ చేసి ఇక్కడ 1 తగ్గించుకుందాం. యూనిట్స్లోకి వెళ్ళి ఏరియాలో 2 ఉన్నాయో మనం చేద్దాము. ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ బి ఏరియా, సపరేట్గా చేస్తాం. ఇవి ఏరియాస్ కాదు. లెవెల్ 1లో గ్రాస్ బిల్డింగ్ ఏరియా. మరి ఇక్కడ యాకర్స్లో చూపించాలంటే యూనిట్స్ ఇందులో పెట్టుకుంటారంటే ఆల్వేస్ స్క్వేర్ ఫీట్లో పెట్టుకోండి. యూనిట్స్ ఇందులో పెట్టుకుంటారు, స్క్వేర్ ఫీట్లో పెట్టుకొని మీరు యూజ్ చేసిన ఫార్ములా స్క్వేర్ ఫీట్స్ నుంచి పెట్టుకోండి. ఒక స్క్వేర్ ఫీట్ ఎన్ని ఏకర్స్ మీకోసం మళ్ళీ చెప్తున్నా. ఒక స్క్వేర్ ఫీట్ ఎన్ని ఏకర్స్? వన్ బై 43,560 క్యాలిక్యులేట్ చేయండి మరి. 1/40 5
అది అవును కదా, అవుతుందా, చేద్దామా? తీసుకుంది తీసుకుంది లోడ్ ఇంటూ ప్రాజెక్ట్ ఆర్ రైట్ 3.27 acres 3.27 వస్తుంది పెట్టాగా, అంతే కదా టోటల్ ఏరియా. ఇలాగ అవసరం లేదు సార్ అంటే దీన్ని మళ్ళీ సేవ్ చేద్దాం. ఏరియా ట్యాగ్ 3 లోడ్ ఇంటూ ప్రాజెక్ట్ ఏరియా ట్యాగ్ 3. ఇప్పుడు రెంటబుల్ ఏరియాలో చూపించేది ఏంటి, ఏరియా ట్యాగ్ 1. దీనికి ఆ ఫార్ములా తీసేద్దాం. ఎడిట్ లేబుల్లో ఆ ఫార్ములాని తీసేద్దాం. ఇప్పుడు చెప్పండి, గ్రాస్ బిల్డింగ్లో వేర్ షోయింగ్ ఏకర్స్. నాకు ఏరియా స్క్వేర్ ఫీట్ వద్దంటే ఏం చేస్తారు, ఇక్కడ స్క్వేర్ ఫీట్ని తీసేయండి. ఏమనిద్దాం, ఏకర్స్, జస్ట్ శాంపుల్. సఫిక్స్ ఏమిద్దాం, లోడ్ ఇంటూ ప్రాజెక్ట్ ఇట్ is showing in acres. Gross building showing in acres, rentable 1 showing in square yards, rentable 2 showing in square feet. సేమ్ ప్రాజెక్ట్లో మల్టిపుల్ కావాలి అంటే ఇలా క్రియేట్ చేసుకోవాలి. హౌ టు కంట్రోల్ దిస్ పాయింట్ సఫిక్స్, ఎడిట్ లేబుల్ ఏరియా fine. Clear? So this is total areas and area schemes like this. దీంట్లోనే take a area first, area create a area plan for each level, create area boundaries, show areas and give a names. And if you don't have tags, use tag command to add tags. మల్టిపుల్ ట్యాగ్స్, ఇదేంటిది టోటల్ రిమైనింగ్ స్పేస్, ఇదేంటిది ఈ మధ్యలో రిమైనింగ్ స్పేసే కదా. ఇది 4 ట్యాగులు కావాలంటే ట్యాగ్ ఏరియా సమయంతో 4 ట్యాగులు పెట్టండి. మీరు ఒకే ట్యాగ్ని కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్ని, ఒక ట్యాగ్ని ఇలా చూపించవచ్చు, ఒక ట్యాగ్ని అలా కూడా చూపించుకోవచ్చు. ఇది ట్యాగ్ ఫ్యామిలీస్ అంటే అనోటేషన్ కేటగిరీ అలా ప్రిపేర్ చేసుకుంటారు. వన్స్ ఇట్ ఈస్ డన్, గో టు అనోటేషన్, ప్లేస్ కలర్ఫుల్ లెజెండ్, యాడ్ కలర్ఫుల్ లెజెండ్. కలర్ఫుల్ లెజెండ్స్కి ఏం స్టైల్స్ కదా అలా ప్రిపేర్ చేసుకోవాలో. ఆఫ్టర్ యాడింగ్ కలర్ఫుల్ లెజెండ్స్ ఫర్ రెంటబుల్ 2 ఏరియాస్ బట్టి స్కీమ్స్ ఇవ్వండి.
based on what you want to show, prepare the schemes. So today practice this one, area schemes.